ఆయన ఇమ్మానుయేలుగా పిలువబడతారు, లేదా ఆ పేరు పెట్టబడతారని. పేరు అనే మాట మనం విన్నప్పుడు కేవలం అదొక ప్రాపర్ నేముగా మనం చూడాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక సార్లు తన లక్షణాలను బయలుపరచడంలో, తన క్యారెక్టర్ని బయలుపరచడంలో ఆయన పేరును ఉపయోగించారు. ఇమ్మాన్యుయల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. గమనించండి, మనం దేవునికి తోడని కాదు. ఈ రోజుల్లో చాలా మంది దేవునికి తోడు ఉండాలని చెప్పి రకరకాల ప్రార్థనా స్థలాల దగ్గరగా ఉంటే మనం దేవునికి తోడుగా ఉన్నాం, ఆయన కాపాడుతున్నాం అనుకుంటారు. అయితే నిజమైన దేవుడు ఆయన మనకు తోడుగా ఉండేవాడు. పాత నిబంధన గ్రంథంలో ఎంతో మందికి ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ప్రెజెన్స్ వారితో ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఆయన దిగి రావడం ద్వారా తానే స్వయంగా మనుజాళ్ళితో, మనుష్యులందరితో కూడా కలిసి ఉండాలని, మన మధ్య సంచరించాలని, మనతో ఉండాలని, మన సాధక బాధలన్నీ కూడా అర్థం చేసుకున్న దేవుడు ఒక మాదిరిని మనకి ఇవ్వాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. చాలామంది అడగొచ్చు, దేవుడు శక్తిమంతుడైనప్పుడు, సర్వశక్తి గలవాడైనప్పుడు ఆయన ఆకాశం నుండే అందరిని రక్షించవచ్చు కదండి, ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఎందుకు, దాన్ని మీరు ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే, దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాలలో ఒకటి, ఆయన సర్వశక్తి గలవాడు. గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్ గాడ్. ఆయన చేయలేనంటూ ఏదీ లేదు. కానీ దేవుడు ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా తన చిత్తానుసారంగా జరిగిస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన మనుజాళ్ళని రక్షించడానికి, మనుషులందరినీ రక్షించడానికి మనుష్యుడిగానే ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుడు ఒక పులిగానో, లేదా ఒక సింహంగానో, లేకపోతే ఒక బల్లిగానో, ఒక నక్కగానో, లేకపోతే మరొక జంతువుగానో ఆయన రావాలని అనుకోలేదు. ఎందుకోసం అంటే మానవుడు మాత్రమే దేవుని రూపంలోనూ ఆయన పోలికలోనూ కలుగు చేయబడ్డాడు. కాబట్టి దేవుడు గనక అవతారం ఎత్తి గనక ఈ లోకానికి వస్తే, ఆయన ఈ లోకంలో అడుగు పెడితే ఆయన ఖచ్చితంగా మనుషుడిగానే వస్తాడు. అదే ఆయన ఉద్దేశం. దేవుడు ఒక జంతువుగా వస్తే మానవుని రక్షించలేడు. మనిషి యొక్క సాధక బాధలు అర్థం చేసుకుని, మనిషికి సన్మార్గం అంటే ఏంటో నేర్పించి అన్ని విషయాల్లో మాదిరి ఉంచాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంత మాత్రం కాకుండా పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు ప్రభువుని గురించి చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలన్నింటిలో ప్రాముఖ్యమైనవి ఆయన యొక్క ఆగమనాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, పునరుత్థానం గురించి, ఆయన రెండవ రాకడ గురించి స్పష్టంగా బైబిల్లో రాయబడ్డాయి. వాటి నెరవేర్పుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. క్రిస్మస్ అనే ఈ సీజన్ లేదా ఈ నెల యేసు ప్రభు రక్షకుడు అని లోకానికి చాటి చెప్పే అద్భుతమైన సమయం. అంటే మిగతా నెలలో ప్రకటించమని కాదు, కానీ మరింత ఎక్కువగా, మరింత గంభీరంగా యేసుక్రీస్తు ప్రభు రాకను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.